చూడండి, దేవుడు నిన్ను తన పోలికగా ఉండాలి అని ఆశపడుతూ ఉన్నాడు. అయితే ఏదేను తోటలో ఏ విధంగా అయితే పాపము ఎంటర్ అయిన తర్వాత మొదటి ఆదాము ద్వారా మనము పాపములో ఉండి ఆ యొక్క మహిమని కోల్పోయాం. అయితే రెండవ ఆదాము అయిన యేసుక్రీస్తు ద్వారా పాపము నుండి మనకు విజయము, పాపమునకు ఇక మీదట మన మీద ఎటువంటి అధికారము లేదు. కాబట్టి యేసయ్య చెప్తాడు, ఎవరైతే తనను అంగీకరిస్తారో వారందరూ తండ్రి యొక్క కుమారులయ్యేందుకు ఆయన అధికారం ఇస్తాడంట. నిన్ను నన్ను తండ్రికి కుమారులను కుమార్తెలను గాను చేసి ఉన్నాడు ఆయన, తన యొక్క మరణమును బట్టి, తన యొక్క పునరుద్ధానమును బట్టి. అయితే క్రీస్తు సారూప్యతలోకి మనము నడిపించబడాలి అనే పరిశుద్ధాత్మది ఆయన మనకు